హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ కూడా. సో ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా, చూసేద్దాం మరి. టుడే స్పెషల్ చూస్తున్నారా, జీడిపప్పు ఉప్మా. అండ్ ఈరోజు ఇది తినాలి అనిపించింది, యూట్యూబ్ కూడా చేయాలనిపించింది అనమాట జీడిపప్పు ఉప్మా. సో చాలా రోజులు అవుతుంది జీడిపప్పు ఉప్మా చేసి, ఈరోజు చేసిన. తర్వాత కర్రీ, పిల్లలకి చికెన్ కర్రీ చేసా, స్వెడ్డిగాడికి కూడా. సో నేను తిన్ను చికెను, బట్ వాళ్ళు చికెన్ లేకపోతే స్వెడ్డిగాడి తిన్నాడు అనమాట. వాడికి చాలా ఇష్టం స్వెడ్డిగాడికి, అండ్ పిల్లలకి కూడా చికెన్ కర్రీ. తర్వాత తెలిసిందే, దాంతోపాటు రసం. సో నేను ఇట్లా చేస్తాను, జీలకర్ర, వాము, మెంతులు, సో ధనియాలు అన్నీ వేసి ఇట్లా చారు చేస్తాను అనమాట. రసం అంటారు, విలేజ్లో చారు అంటారు. సో ఇట్లా చేస్తాను అనమాట. చాలా చాలా మంచిది జీర్ణశక్తికి, అండ్ పిల్లలకి, చిన్న పిల్లలకి చారు అండ్ పెద్ద. సో జీడిపప్పు ఉప్మా చూస్తున్నారా, దీంట్లో పల్లీలు కూడా వేసా అండ్ క్యారెట్ కూడా. చాలా 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 యమ్మీగా చేసా, అంటే కొంచెం స్పైసీగా అనమాట. కారం, పచ్చిమిర్చి ఎక్కువ వేసి, నాకు చాలా ఇష్టం. సో చాలా రోజులు అవుతుంది ఎక్కువ ఉప్మా తినేదాన్ని, బట్ కొంచెం వేడి చేస్తుందని చెప్పి ఆఫ్ చేసా. ఈరోజు ఎందుకో జీడిపప్పు ఉప్మా చేయాలి, సో యూట్యూబ్లో పెట్టాలి అనిపించింది. చేసే విధానం అయితే నేను చేయలేను, ఎందుకంటే సో నేనే వంట చేసుకొని నేనే వీడియో తీయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో పిల్లలు ఇంకా పడుకొని లేవలేదు కాబట్టి, సో అందుకని నేనే చేసుకున్నా. సో అందుకోసమని వండేసిన తర్వాత నేను వీడియో తీసి మీకు వీడియో తీసి పెట్టాను అనమాట. సో జీడిపప్పు ఉప్మా, హ్యావ్ ఇట్ డార్లింగ్స్. సూపర్, మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్ అండ్ పల్లీలు, తర్వాత జీడిపప్పు, ఆల్మోస్ట్ మా అంటే అందరికీ తెలుసు. ఇవి మిక్స్ చేసేస్తే వెజిటేబుల్స్ కూడా చాలా 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 బాగుంటుంది. సో కొత్తిమీర లేదంటే పైన చల్లితే ఇంకా కొంచెం చూడటానికి లుక్గా ఇంకా స్మెల్ బాగుండు. సో అది దొరకలేదు మొన్న మార్కెట్లో కాదు, సో ఇంట్లో లేదు ప్రజెంట్. ఇంకా సూపర్ ఉంది, ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ డార్లింగ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై, లవ్ యూ.